దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆలయం మన రాజన్న ఆలయం. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పర్యవేక్షణలో ఆలయ విస్తరణ పనులు వేగంగా పుంజుకుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి మంగళవారం పరిశీలించారు. ఆలయ దక్షిణ భాగంలో భారీ యంత్రాలతో చేస్తున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అంతకుముందు వేములవాడ ఆర్టీసీ డిపో సమీపంలోని నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వ విప్, ఇన్ఛార్జ్ కలెక్టర్ పరిశీలించారు. మొత్తం ఎన్ని ఇళ్లు నిర్మిస్తున్నారు, ఎప్పటి వరకు పూర్తి చేస్తారో ఆరా తీశారు. మొత్తం 5,61,00,000 వ్యయంతో 144 ఇళ్లు నిర్మిస్తున్నామని అధికారులు తెలిపారు. అక్కడి నుంచి నేరుగా మూలవాగుపై నిర్మిస్తున్న నూతన్ బ్రిడ్జి పనులను, వేములవాడ ప్రధాన ఆలయం నుంచి తిప్పాపూర్ బస్టాండ్ వరకు నిర్మిస్తున్న రోడ్డు, డ్రైనేజీ పనులను పరిశీలించారు. భీమేశ్వర ఆలయంలో భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. షవర్లు, కళ్యాణకట్ట, క్యూ లైన్లు పరిశీలించి ఆలయ ఈవో, ఇంజనీరింగ్ అధికారులకు విప్, ఇన్ఛార్జ్ కలెక్టర్ సూచనలు చేశారు. భీమేశ్వర ఆలయంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా కోడెమొక్కు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఇన్ఛార్జ్ కలెక్టర్ ను ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వాదం అందజేశారు. కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ రాధాబాయ్, ఆలయ ఈవో రమాదేవి, తహసీల్దార్ విజయప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ టెంపుల్ సిటీగా అభివృద్ధి పరచాలని చెప్పని ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన సుమారు 150 కోట్లతో భూమి పూజ చేసుకొని పనులు చేపడుతున్న సందర్భంగా, పనులు వేగవంతంగా జరుగుతున్న సందర్భంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గరిమా అగర్వాల్ గారితో అధికారులతో కలిసి పనులు సమీక్షించడం జరిగింది. ప్రధానంగా 140 ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా నిలిపేసిన పనులను కూడా పరిశీలించి వాటిని కూడా త్వరితగతిన పేదలకు అందించేలా చెప్పే లక్ష్యంతో ఈ రోజు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అది పురాతన కట్టడము, పాత కట్టడము, ఆ రోజు నాణ్యత లేని కట్టడాల పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీ అనేక సందర్భాల్లో పోరాటం చేస్తూ వీటిని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పండి. డబుల్ బెడ్రూమ్ దగ్గర అనేక ఆందోళన చేసిన క్లిప్ లైన్ కూడా మీకు తెలుసు. అక్కడ ఈ రోజు మేమందరం కూడా వెళ్ళి వాటిని స్వయంగా పరిశీలించి నాణ్యత లేని కట్టడాలను పరిశీలించినప్పుడు మీ కూలింది కూడా కుంగింది కూడా చూసిండ్రు. అక్కడ మళ్ళీ కొత్తగా కట్టడం చేపడుతూ పేదలకు ఇచ్చేటువంటి ఏర్పాటు, అక్కడ డబుల్ బెడ్రూమ్ సంబంధించి 144 మందికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడంలో వేగవంతంగా డబుల్ బెడ్రూమ్ పనులను కూడా పరిశీలించడం జరిగింది. ఆ తదుపరి 2015లో ఫౌండేషన్ వేసినటువంటి బ్రిడ్జి నిర్మాణం పనులు కూడా వేగవంతం చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి మరి నిర్వాసితులకు సంబంధించినటువంటి అంశాన్ని ఒక కొలుపు తీసుకుని వచ్చి 3వ బ్రిడ్జిని కూడా నిర్మాణం త్వరితగతిన పూర్తి అని చెప్పిన ఆదేశం ఇవ్వడం జరిగింది. సంబంధిత కాంట్రాక్టర్ దగ్గర ఫైల్స్ వేస్తున్న పరిస్థితి కూడా చూడడం జరిగింది. ఆ తర్వాత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి వేములవాడ ఆలయం అంటే టెంపుల్ సిటీగా మీ అభివృద్ధి చేస్తున్న హామీ మేరకు వీటన్నింటిని చూస్తూ వేములవాడ ఆలయంలో కూడా సుమారు 76 కోట్లతో పనులు వేగవంతం అవుతున్నాయి. ఏదైతే చెన్నై నుంచి వచ్చినటువంటి భారీ యంత్రాంగం దగ్గర కూడా జరుగుతున్న పనులను కూడా సమీక్షించడం జరిగింది. అంటే అడుగుదరి గట్టిగా దొరికేంత వరకు కూడా వేసేటువంటి ఫైల్స్ స్వయంగా చూడడం జరిగింది. ఆ తదుపరి భీమేశ్వర ఆలయంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తలనీరాల కళ్యాణ కట్ట దగ్గర నుంచి వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ స్నానాలు చేయాలని చెప్పినటువంటి అంశం చూడడంతో పాటు భీమేశ్వరుడికి వచ్చేటువంటి కోడెమ్మకు చెల్లించుకునేవారు కానీ లేదా ఇతరత్ర 100 రూపాయల టికెట్ కానీ ఫ్రీ దర్శనకు వచ్చే వారికి ఎలాంటి లోటుపాటు రాకుండా క్యూ లైన్ కూడా స్వయంగా పరిశీలించడం, ఎక్కడ ఏ విధంగా వెళ్ళాలి, భక్తులు ఏ విధంగా ఇబ్బంది రాకుండా చెప్పినట్టు చూడడం జరిగింది. అదేవిధంగా రావి చెట్టు దగ్గరకు వచ్చేటువంటి భక్తులకు కూడా మరి వచ్చేటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోమని చెప్పండి ఈరోజు సంబంధిత అధికారులకు కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు ఇవ్వడం, స్వయంగా పరిశీలించడం జరిగింది.